ఈ చోటు నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్ యూ శివా. ఈ నేచర్లో ఇలాగే సంతోషంగా గడపాలనుంది. నందు, ఇక చాలు, పోదాం పద. ఎక్కువసేపు ఉంటే పులులు సింహాలు వస్తాయంట. జల్దీ పోదాం పద. ఆ పులులు సింహాలు మననేం చేస్తాయి? ఈ ప్రకృతి పంచభూతాలు మన ప్రేమకి పరవశించి దీవించాల్సిందే. నందు, నీకు ఇంకొక అద్భుతమైన ప్లేస్ చూపిస్తా, నడు. నందు, అది చూడు, మంచిగా ఉన్నది కదా. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. నందు, ఈ జలపాతంలో కొత్తగా పెళ్ళైన జంట కలిసి స్నానం చేస్తే జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉంటారంట. మన కోయిదరు చెప్పిండు. బా, మనం కూడా చేద్దాం. హే నందు, కింద పడితే ఎట్లుండు? భయం లేదా? అచ్చి, భయం ఎందుకు? జీవితం చాలా చిన్నది, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. బతికినంత కాలం ఆనందంగా సంతోషంగా బతకాలరా నా ఐటమ్. నువ్వు నన్ను ఇంకా ఐటమ్ అని పిలుస్తున్నావా? అయితే ఏంది, మొగుడని పిలవలనా? నువ్వు ఎప్పటికీ నా ఐటమ్ పోరడమే. అయ్యో, ఏమైంది నందు? ఏంది గాయం? ఎట్లయింది? ఏం కాదులే, చిన్న దెబ్బే. కూరగాయలు కోస్తుంటే వేలు తగింది. అలవాట్లేదు కదా, నువ్వు తిను. చూసుకోవద్దా? అట్లెట్లా తింటావు మరి? నేను తినిపిస్తా ఉండు. ఏంది, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెప్పుడు ఏడవద్దు. నువ్వెప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి. ఇది ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. అమ్మ ప్రేమను మరిపించే నీలాంటి భర్త దొరికితే ఏ ఆడపిల్లైనా భర్తతో కష్టమైనా నష్టమైనా ఆనందంగా భరిస్తుంది. ఓ నా పిచ్చి నందు, ఇద్దరం ఇష్టపడే వచ్చాం. కష్టమైన సుఖమైన నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం. అయ్యో, ఇగో నీళ్ళ. అయ్యో, జ్వరం వచ్చినట్టుంది, నేను పోయి టాబ్లెట్స్ తీసుకొస్తాను. వద్దు వద్దు, మామూలు జ్వరమేలే, వచ్చి పక్కన కూకో. ఏ ఐటమ్, నన్ను నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావా? రా. ఏ ఐటమ్, నేనంటే నీకెందుకంత ఇష్టం? ఎందుకంటే నేను నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తున్నాను గనక, అంతకు మించి అమ్మ ప్రేమ చూపించే అమ్మాయి గనక.
ఏ ఐటమ్ నన్ను హక్ చేసుకో ఇంకా గట్టిగా. ఏ నీకు తెలుసా, జ్వరం వచ్చిన అమ్మాయిని ఆ అబ్బాయి గట్టిగా హక్ చేసుకుంటే ఆ వెచ్చదనానికి జ్వరం త్వరగా తగ్గిపోతుందంట. అవునా? నీకెవరు చెప్పారు? పక్కింటి బాపమ్మ చెప్పిందిరా ఐటమ్ పోరడా. ఇప్పటి వరకు 108 లోడ్లు అయినాయి సార్. ఇగో ఇవి కూడా అయిపోతే అదంతా పంపించేస్తా. కరెక్టనే సార్. రేయ్ అప్పుడున్నాడు పదండ్రా. హలో, నమస్తే మావా. ఏంది రంది పడ్డట్టున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించినా ఏం లాభం లేదురా. నా మనసేం బాగలేదురా. అదేంది మావా, మొన్న గౌడ్ సాబ్ నువ్వు ఒక్కటైతిరి కదా, మళ్ళా ఏమన్నా కిరికిరి చేసిండా చెప్పు, మక్కలు ఇరగదని మన తోవకి తెస్తా. వద్దురా భూపతి, ఈ సంగతి ఇంతటితో ఇడిచిపెడితే ఎక్కువ మనకే మంచిది. గాళ్లతో నువ్వు ఒక్కటయ్యి కాంప్రమైజ్ అయితే మరి నా సంగతి ఏంది మావా? పోనీలేరా భూపతి, నోరొకటి అనుకుంటే నొసలొకటి అన్నదంట. దేనికైనా రాసిపెట్టుండాలిరా. ఏంది రాసిపెట్టుండేది? నేనెట్లా కనబడుతున్నా నీకో? నప్పతట్లం లేక కనబడుతున్నానా? చిన్నప్పటి నుంచి ఎన్ని కలలు కన్నా నందుని చేసుకుని ఇంటికి అల్లున్నాయి నీ ఆస్తికి వారసు డబ్బాలని. అందుకే నీ ఇంటికాడ కుక్కలా పడి ఉన్నా, గొడ్డు సాకిరీ చేసినా. ఇప్పుడు నన్ను మీరు గాయదోణ్ణి చేసి వాళ్లతో నువ్వు కాంప్రమైజ్ అయ్యి వాళ్లకు మీరు పెళ్లి చేస్తే నువ్వు ఊరుకుంటానా? ఊరుకోను. నరుకుతా, ఒక్కొక్కడిని నరుకుతా. ఏందిరా నోరు లేస్తోంది? అవును, నోరు లేస్తాది. నా కాళ్ళ కాడ ఎంగిలి మెతుకులు తినే కుక్కవి నన్ను బెదిరిస్తున్నావా? అవును, నందుకి నాకు పెండ్లి చేస్తానని నిశ్చితార్థం చేసి ఇప్పుడు నిన్ను నమ్మిన నన్ను కాదని మీరు ఒక్కటైతే నేను గాజులు దొడుక్కున్న ఆడంగొండ అనుకున్నావా? ఇప్పుడు నేనేందో తెలుస్తుంది. ఏందిరా తెలిసేది? నువ్వెంత, నీ బతుకెంత? విశ్వాసం లేని కుక్క. నా బిడ్డకేమన్నా అయిందనుకో, నరికి పోగులు పెడతా. ఇప్పుడు చూపిస్తా నేనేంటో. ఇందులో పెద్ద మొగోణ్ణి అనుకుంటున్నావా? నా మర్దల్ని లేపుకొస్తావా? ఇప్పుడు చూడరా నిన్నేం చేస్తాను. దాని కళ్ళ ముందే నిన్ను చంపి ఈ అమ్మవారి సాక్షిగా దాన్ని పెళ్లి చేసుకుని పోతా చూడు. రాని కూడా రాని. రే భూపతిగా, ఇట్లా కట్టేసి కొట్టడం కాదురా మొగతనం అంటే. నువ్వు నిజంగా మొగోనివి అయితే, నీ జీలో దమ్ముంటే కట్లు విప్పి చూడరా, నేనెంత మొగోన్నో తెలుస్తుంది. ఏందిరా నీకంత గోర్జం?